గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్టేజ్ లైఫ్. నేను మీ మనోరామ్. ఇవాళ మనం వెస్టేజ్ ఎలార్జినైన్ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. ఎలార్జినైన్ తెలుసుకోవడానికంటే ముందు మనం శరీరంలో ఉండే ఆమ్లాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. మన శరీరంలో అనేక రకాల ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీర నిర్మాణ ప్రక్రియల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆమ్లాలను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి అమైనో ఆమ్లాలు లేదా అమైనో యాసిడ్స్, ఇవి 20కి పైగా ఉంటాయి. రెండోది ఫ్యాటీ యాసిడ్స్ లేదంటే కొవ్వు ఆమ్లాలు, ఇవి 10కి పైగా ఉంటాయి. అలాగే అదర్ యాసిడ్స్ అనగా జీవక్రియ సంబంధిత ఆమ్లాలు, ఇవి కూడా 10కి పైగా ఉంటాయి. ఈ ఆమ్లాలన్నింటినీ ప్రోటీన్ల నిర్మాణానికి సహాయపడతాయి. వీటిలో 9 అత్యవసర అమైనో యాసిడ్స్ శరీరంలో తయారు చేసుకోలేదు. మన శరీరము స్వయంగా వాటిని తయారు చేయలేదు కాబట్టి మనం బయట ఫుడ్ ద్వారా మనం ఆ అమైనో ఆమ్లాన్ని లోపలికి తీసుకోవాలి. మిగిలిన 11 నాన్ ఎసెన్షియల్ యాసిడ్స్ శరీరం స్వయంగా తయారు చేసుకుంటుంది. అలాగే జీవక్రియ సంబంధిత యాసిడ్స్ అనగా అదర్ యాసిడ్స్ మెయిన్, అందులో ముఖ్యమైనవి హైడ్రోక్లోరిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్. ఈ ఆమ్లాలలో ఏ ఒక్కటి తక్కువైనా కూడా మన శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి, అనేక రకాల హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటాయి. సో అందులో ముందుగా మనము అమైనో యాసిడ్స్ గురించి మరికొంచెం డీప్ గా తెలుసుకుందాం. అమైనో ఆమ్లాలు ప్రోటీన్లను తయారు చేసే సేంద్రియ సమ్మేళనాలు. సూక్ష్మ జీవుల నుండి మొదలు పెడితే మనుషుల వరకు ప్రతి ఒక్కరికి ఇవే ఆమ్లాలు అనేటివి ఉండడం జరుగుతుంది. మనం రోజు తినే ఆహారం జీర్ణమైన తర్వాత అందులోని ప్రోటీన్ల నుండి అమైనో యాసిడ్స్ అనేది ఉత్పన్నమవుతుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ప్రేగులలో ప్రోటీన్లు విచ్ఛిన్నమై అమైనో యాసిడ్స్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ అమైనో యాసిడ్స్ శరీరంలోకి చొచ్చుకుపోయినప్పుడు చర్మం, జుట్టు, కండరాలు మొదలైన వాటికి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నిర్మాణానికి ఇటుకలు 1,00,000 కంటే ఎక్కువ రకాల ప్రోటీన్లు ఉన్నాయి. మనం ఎలాగైతే ఒక ఇంటిని కట్టడానికి ఇటుకలని వాడతామో ఆ గోడ నిలవడానికి, అలాగే మన శరీరం నిలబడడానికి అమైనో ఆమ్లాలు లేదా ఆమ్లాలు చాలా అవసరం. ఒక్కో అమైనో ఆమ్లం లోపించిన కూడా మనకి ప్రోటీన్ లోపం అనేది రావడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అమైనో ఆమ్లాలు మన జీవితానికి పునాది లాంటివి. మన శరీర బరువులో అమైనో ఆమ్లాలు దాదాపు 20% లేదా ఘన శరీర ద్రవ్యరాశిలో దాదాపు 50% ఉంటాయి. అంటే మన శరీరంలో నీటి తర్వాత అతిపెద్ద భాగము మన అమైనో యాసిడ్స్ మన శరీరంలో ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం 50 కిలోల బరువు ఉన్నాం అనుకోండి, కనీసం మన శరీరంలో దాదాపు 10 కిలోల అమైనో యాసిడ్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ కండరాలు, అవయవాలు, జీర్ణ వ్యవస్థ, చర్మం, ఎముకలు మరియు వెంట్రుకలలో ప్రధాన భాగాలు. అలాగే శరీర విధులను నియంత్రించే హార్మోన్లు, ఎంజైమ్లు మరియు ప్రతిరోధకాలకు పదార్థాలుగా ఉంటాయి. అందువల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడానికి చాలా అవసరము. ఎందుకంటే ప్రోటీన్ అమైనో ఆమ్లాలకి మూలం కాబట్టి. మానవ శరీరంలో అమైనో ఆమ్లాలు చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. అందులో శరీరాన్ని నిర్మించడం లేదా మరమ్మతు చేయడం, అంటే ఏదైనా గాయాలు తగిలినప్పుడు దానిని త్వరగా క్యూర్ చేయడము, అలాగే శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందించడం, రుచిని తెలుపగలిగే శక్తి అమైనో యాసిడ్స్ వల్లనే వస్తుంది. సో మన జీవితంలో ఈ అమైనో యాసిడ్స్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ అమైనో యాసిడ్లో ఏ ఒక్క యాసిడ్ తగ్గినా సరే మనకు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదురవుతాయి. శరీరం స్వయంగా తయారు చేయలేదు అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే మనము ఆహారం ద్వారా తీసుకోవాలి. అందులో కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏంటి? బీట్రూట్, బంగాళదుంపలు, పాలకూర, మెంతికూర, వెల్లుల్లి, అలాగే తెల్లగుడ్డు, సోనా, కోడి మాంసము, పాల ఉత్పత్తులు, చేపల నుండి మనం తీసుకోవచ్చు. ఫుడ్ ద్వారా ఎంత తీసుకున్న ఆరోగ్య సమస్యలు తగ్గట్లు అనుకుంటే మనం సప్లిమెంట్స్ ద్వారా వెళ్ళాలి. సప్లిమెంట్స్ అనేది మన ఆరోగ్యానికి హాని చేయవు. సో 100% పొట్టలో డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనం ఇంగ్లీష్ మెడిసిన్ కంటే సప్లిమెంట్స్ ని ప్రిపేర్ చేయొచ్చు అని నేను బలంగా నమ్ముతాను. సో దానికోసం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మన దగ్గర ఉన్న వెస్టేజ్ ఎలార్జినైన్ సప్లిమెంట్ అనేది చాలా ఒక అద్భుతమైన సప్లిమెంట్ అండి. ఎలార్జినైన్ అనేది ఒక అమైనో ఆమ్లం అండి. సో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల నిర్మాణానికి ఈ అమైనో ఆమ్లం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో ఉండే ఎంజైమ్ నైట్రిక్ ఆక్సైడ్ ని ఈ ఎలార్జినైన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఈ వెస్టేజ్ ఎలార్జినైన్ ని మనం తీసుకోవడం ద్వారా మన రక్తనాళాల విశాలత పెరుగుతుంది, అనగా మన రక్తనాళాలను విస్తరింపజేసి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, అనగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. అలాగే మన హార్ట్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట. సో హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ కూడా జరగదు మన ఎలార్జినైన్ వాడడం వల్ల. అలాగే పురుషులలో లైంగిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే వ్యాయామం, పనితీరు, మన కండరాల శక్తి అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గాయాలను మాన్పడంలో మన ఎలార్జినైన్ చాలా బాగా ముఖ్య పాత్రను పోషిస్తుంది అండి. ఎగ్జాంపుల్, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఏదైనా గాయాలు జరిగినప్పుడు అది తొందరగా మానడంలో మనకి ఎలార్జినైన్ చాలా ముఖ్య పాత్రని పోషిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పెరుగుదలని చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇరెగ్యులర్ హార్ట్ బీట్ ని సరిచేస్తుంది. అలాగే మన రక్తనాళాలలో ఉండే కొవ్వును కరిగించేస్తుంది. నరాల సమస్యకి చెక్ పెట్టేస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ను సజావుగా సాగేలాగా చేస్తుంది. అలాగే రిడ్యూస్డ్ సెల్ డెత్, న్యూ బ్లడ్ వెజిల్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. చూసారు కదా అండి వ్యూవర్స్, మన వెస్టేజ్ ఎలార్జినిన్ యొక్క ఉపయోగాలు, ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేది ఈ ఒక ఎలార్జినిన్ అనే సప్లిమెంట్స్ లో మనము తీసుకోగలము. ఏ మెడిసిన్ అయినా మోతాదుకు మించి తీసుకుంటే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బట్ లైట్ గా మీరు మోతాదుకు మించి తీసుకుంటే లైట్ గ్యాస్, తలనొప్పి, తల తిరగడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చిన్నవి ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానీ లేదా బీపీ షుగర్ పేషెంట్స్ కానీ మీ డాక్టర్ సలహా మేరకు వీటిని తీసుకోవచ్చు. ఎంటీ స్టమక్ లో తీసుకుంటే మరీ మంచిది అండి. తిన్నాక తీసుకున్నా కూడా ఓకే, పర్వాలేదు. మన వెస్టేజ్ ఎలార్జినిన్ సప్లిమెంట్ ని పౌడర్ రూపంలో ఇస్తుంది. దీనిని ఎలా వాడాలి అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ కంటైనర్ తీసుకోవాలి, లేదంటే ప్లాస్టిక్ ఆర్ స్టీల్ మాత్రం వాడద్దు. అలాగే స్టీల్ స్పూన్ కానీ ప్లాస్టిక్ స్పూన్ కానీ వాడద్దు. ఇలా వుడెన్ స్పూన్ అయినా వాడుకోవచ్చు. 200 ml గ్లాస్ వాటర్ లో 1 sachet మన ఎలార్జినిన్ పౌడర్ ని కలిపి తాగేసేయాలి వెంబడి. అది కూడా ఒక ప్యాకెట్ లో 15 సాచెట్స్ వస్తాయి. అంటే 15 days మీరు లైనింగ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే డే బై డే తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీరు చూసారు కదా మన శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలని మన వెస్టేజ్ ఎలార్జినిన్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు ఎలార్జినిన్ ని వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.